సాయంకాలం నైవేద్యం చెప్పాలన్నారు. నీవు ఇచ్చిన బలం కొరకై వందనాలు, ఆరోగ్యం కొరకై వందనాలు, ఆశీర్వాదం కొరకై వందనాలు, నీవు ఇచ్చిన పిల్లల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన తల్లిదండ్రుల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన అన్నదమ్ముల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన భర్త కొరకై వందనాలు, నీవు ఇచ్చిన భార్య కొరకై వందనాలు. చెప్పాలి చెప్పాలి. నీవు ఇచ్చిన పిల్లల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన కుటుంబీకుల కొరకై వందనాలు ప్రభువు చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రాలు 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 తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీవు ఇచ్చిన మందిరం కొరకై వందనాలు, నీవు ఇచ్చిన ఆరోగ్యం కొరకై వందనాలు, నీవు ఇచ్చిన వస్త్రాల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన వాహనాల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన గృహం కొరకై వందనాలు, నీవు ఇచ్చిన సంఘాల కొరకై వందనాలు, నీవు ఇచ్చిన ఆరోగ్యాల కొరకై వందనాలు. చెప్పాలి, నోరు చెప్పాలి. నైవేద్యం అదే స్తుతి చెల్లించిన ధూపం దేవునికి. ఓ జీసస్ థాంక్ యూ. నీవు ఇచ్చిన వస్త్రాల కొరకై వందనాలు నాయన, నీవు ఇచ్చిన కుటుంబం కొరకై వందనాలు ప్రభువా, నీవు ఇచ్చిన దేశం కొరకై వందనాలు ప్రభువా, నీవు ఇచ్చినటువంటి గాలి నీరు కొరకై వందనాలు, నీవు ఇచ్చిన పంచభూతముల కొరకై వందనాలు. చెప్పాలి, వందనాలు ప్రభువా. దానవరుడ స్తోత్రం, రత్నవరుడ స్తోత్రం, 10,000 మందిలో గుర్తింపు తగిన వాడా, అతి కాంక్షణీయుడా. చెప్పాలి చెప్పాలి. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమ కొడతాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. యేసయ్యా ఎంతటి వారము ప్రభువా. అయ్యా ఈ దేశమును ఆరాధించేవారుగా అయ్యా మొట్టమొదటి సంఘం ఈ ప్రాంతంలో నిలబెట్టుకుని విశ్వాసులుగా మనను సిద్ధపరిచిన వారా. యేసయ్యా యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు తండ్రి. స్తోత్రం. అలాగే కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమ పడతారు. పాట పాడుతున్నాము. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. అందరూ చప్పట్లు.
స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేదు నేను చూడక మహాగరుడ నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక. ఎంత ప్రేమమయుడు అన్నాడు, మమ్మల్ని ప్రేమించేవాడు. ఈ రాత్రి ఈ ఉదయకాల మధ్యాహ్నం సాయంత్రం నేను ఘనపరిచేవారుగా సిద్ధపరచు. ఈ ప్రాంతానికి మొట్టమొదటి మందిరాన్ని తీసుకుని వచ్చావు, అది పుజారా తెలుగు క్రైస్తవ సంఘం. నైటి ప్రాంతంలో నేను ఘనపరచాలని ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా సంఘం నడిపించబడి కృపనిచ్చావు. ఈ మందిరం ఉండడం ద్వారా, ఆరాధన ఉండడం ద్వారా ఈ ప్రాంతానికి పట్టణానికి నేను క్షేమంగా మార్చుతున్నందుకు వందనాలు. మాకు దీవెనగా మార్చుతున్నందుకు వందనాలు. ఈ లేఖనాలతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందుతారని ఈ స్తుతి ఆరాధనకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు ప్రేమను వేణుబాబాయ్ గారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సంఘముల విషయాలను నాకు బోధిస్తూ తెలియజేస్తూ గ్రూప్లో నేను కూడా ఉండడం బట్టి మీ అందరూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక ఉన్నతమైన మహత్తు గల పరిచర్యలో గత కాలంలో పుజారా తెలుగు క్రైస్తవ సంఘం ద్వారాగా యూఏకి ఇంకా యూఏ ప్రాంతానికి మరింత దగ్గరగా చేసిన సంఘం ఇది. నన్ను స్తోత్రం చెప్పండి. అలాగే మనతోటి దైవ సేవకులు ఉన్నతమైన జ్ఞానాత్మ కలిగిన వారిగా ఉంటూ స్తుతిస్తున్నటువంటి నేటి అధ్యక్షులు రెవరెండ్ ప్రధాన డేవిడ్ గారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. అలాగే ఇండియాలో ఉంటూ సెలవు దినాలకు వెళ్ళిన దైవజనులు నందిక శైలస్ గారికి, అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. పెద్దలు రాజేశ్వరి గారికి ప్రత్యేకంగా వందనాలు, అమ్మగారికి ప్రత్యేక వందనాలమ్మా. చక్కగా సౌండ్ ఆపరేట్ చేస్తున్నటువంటి సోదరుడు అందరికీ వందనాలు. చక్కని తమ్ముడు తమ్మన్ గారికి నేను అనుకుంటున్నాను మనసులో, ఇది ప్రారంభమైన అలా ఉన్నాడు, రానున్న దినాల్లో ఒక విప్లవాత్మకంగా బిడ్డ మారును కాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ప్రభు అన్నాడు, మొదటి స్థితి కొద్దిగా ఉంటుంది. మొదటి స్థితి ఎలా ఉంటుంది అంటే మెల్లమెల్లగా వాయిస్తాడు. తుదకు ఆ మహావృద్ధి కల్లారా నేను చూచును గాక. మంచి కీబోర్డ్ ప్లేయర్ గా మీకు వీటి తుప్పనున్నది వందనాలు. దేవుని స్తోత్రం. అతిథులు కాదు తమ్ముడు అద్భుతంగా వాయిన ఇండియాలో చూసారు. ఇండియాలో కూడా వాయించట్లేదు మేము సంఘం. అద్భుతంగా వచ్చినట్టే మాకు పెంతుకొస్తూ అనుభవం కదా డ్రమ్స్ నేను విన్నాను. ప్రభు స్తుతించిన తమ్ముడికి వందనాలు. హల్లెలూయా చెప్పాలి. రైట్. దేవునికి వాక్యములకు వెళ్దాము. ప్రభు మనతో మాట్లాడాలి. వాక్యమే మనం బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదిస్తుంది. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం. ఈ పరమగీత గ్రంథము సొలొమోను మహారాజు రచించినట్లుగా
దీనికి అంతకంతగా అతనే పిలువబడుతూ ఉన్నాడు. దీంట్లో దేవుడు అని కానీ, ప్రభు అని కానీ, రక్షకుడు అని కానీ, యేసు అని కానీ, ఇవి ఏమి దీంట్లో ఆ పదములే కనబడవు. ప్రియుడు ప్రియురాలు ఎలా వర్ణిస్తాడో, ప్రియురాలు ప్రియుడును ఎలా వర్ణించుకుంటారో, ప్రియురాలు ప్రియుడిని ఎలా గౌరవిస్తాదో వర్ణిస్తాదో, ప్రేమ కావ్యంగా పరిశుద్ధుడైన దేవుడు ఒక ఉన్నతమైన మర్మంతో కూడిన మాట అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణప్రియుడు అయితే ప్రియురాలు సంఘము. హల్లెలూయా చెప్పాలి. మన దేవుడు ప్రాణప్రియుడు. ప్రియుడు ఎలా వర్ణిస్తాడు సంఘాన్ని అంటే అద్భుతంగా వర్ణనాతీత దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. ప్రియురాలు అంటాడు, అద్భుతమైన నా కుమారి ప్రాణేశ్వరి, అద్భుతంగా వర్ణిస్తాడు. నీ కళ్ళు గొప్ప కళ్ళు ఉన్నాయని రకరకాల వర్ణాతీతంగా వర్ణించినటువంటి ప్రాణప్రియుడు యేసు ప్రభువు వారు సంఘాన్ని వర్ణించడం, అలాగే సంఘము కూడా వరుడైన యేసుక్రీస్తును అద్భుతమైన ప్రాణప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రాణప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపు పొందగిన వాడు, ఆయన అతి సుందరుడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. ఆయన ఎలాంటి వాడు? అతి సుందరుడు అని సంఘం యేసు ప్రభువును కొనియాడాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి దేవుడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు వరుడైన యేసుక్రీస్తు రాజు అయితే సంఘము యేసు కొరకు సిద్ధపరుస్తుంది. అనగా వధువు సంఘముగా రాణిగా అలంకరించబడును గాక. సంఘము అలంకరించబడాలి. ఎవరి కొరకు అంటే ఈ ప్రార్థనలు, ఆరాధనలు, పాటలు, వాక్యము ఇవన్నీ ఎందుకు కొరకు, ఎవరి కొరకు అంటే అది ప్రాణప్రియుడైన యేసు కొరకు మాత్రమే సంఘము సిద్ధపడాలి. యేసు ప్రభువారు కూడా సంఘములో రక్తం చెందించాడు, ప్రాణం అర్పించాడు. సంఘము ప్రేమించినంతగా దేవుడు ఎవరిని ప్రేమించలేదు. ఆయన సంఘము కొరకు ప్రాణం అర్పించాడు, సంఘము కొరకు ఏదైనా చేశాడు, సంఘము కొరకే మేకులు కొట్టించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మన పూర్వకాలం ఒక పాట ఉంది, ఏంటంటే ఓ సంఘమా సర్వాంగమా పరలోకానికి ప్రతిబింబం. సౌండ్ తగ్గించాలి. ఓ సంఘమా సర్వాంగమా పరలోకానికి ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి ఆ పాట రాయాలని పాడాలి. ఆమె చెప్పాలి. యేసు ప్రభు వారి కొరకు సంఘం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? నేడు రేపు వరుడుగా రాబోతున్నాడు, వధువుగా సంఘము మార్చబడుతుంది. ఈ సంఘాన్ని యేసు ప్రభువారు పెళ్లి భారీగా సిద్ధపడాలి. భూమి అందుకని ప్రార్థన, ఆరాధన, వాక్యాలు. హల్లెలూయా చెప్పండి. ఈ మాటలు దీంట్లో అద్భుతంగా మాట్లాడుతాడు. 8వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. ఒక్క పాయింట్. సంఘము తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవరికి చాలండి. ఈ ఒక్క వచనంలోనే ప్రభు మనతో మాట్లాడును గాక. చాలా అద్భుతమైన మాట ఇది. సుదీర్ఘమైన ప్రసంగం 2 గంటలను చేయొచ్చు. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందిస్తా, జాగ్రత్తగా వినండి. సంఘము ఎవరి మీద ఆనుకోవాలి అంటే ప్రియుడి మీద ఆనుకోవాలి. ప్రియుడు అంటే ఎవరు చెప్పారు? ఎవరు ప్రియుడు అంటే ఎవరు? ఎవరు చెప్ప ప్రియుడు ఎవరు? యేసు ప్రభువారు. సులామిత పరమగీత గ్రంథములు ప్రియుడైన యేసు లేక సులామిత అనగా ఒక స్త్రీ రాజును ప్రేమించి ఆ ప్రేమించిన సంఘము ప్రాణం విడుదంటుంది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గాన్ని వస్తుంది, అనగా సంఘము. అరణ్యము అనగా లోకము, అరణ్యం అనగా లోకం. సంఘము ఎక్కడి నుంచి ప్రయాణిస్తుందంటే ప్రియుడైన యేసు కొరకు అరణ్య మార్గ లోకములో నుండి ప్రత్యేకించబడి ఆయన రక్తంలో కడగబడి లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, లోక సంప్రదాయాలు విడిచిపెట్టి, అది ప్రాణప్రియుడైన
గాక. అర్థమైందా? ప్రియుని మీద సంఘం ఎవరి మీద ఆనుకోవాలంటే సేవకుల మీద కాదు, లేక వాళ్ళ మీద కాదు, వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు. నీ కన్న తండ్రి నీ కొరకు ప్రాణం అర్పించి నీ కొరకు సమాధి చేయబడి మృత్యుంజయుడి తిరిగి లేచి ప్రాణాత్మక దేహాన్ని ఆయనతో అర్పించబడి ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభువు వారు సంఘము కొరకు ప్రాణం అర్పించిన వాడు. సంఘమనగా నీవు నేనే. ఆ ప్రాణప్రియుని మీద ఆనుకొని ప్రయాణించాలి. స్తోత్రం చెప్పాలి. ప్రియుని మీద ఆనుకునే సంఘం ఎలా ఉండాలి? ప్రశ్న రోజు అందరూ వెనకాల చెప్పాలి. చాలా మంది అంటారు సంఘం ప్రియుని మీద ఆనుకోవాలి, ప్రియుని మీద ఆనుకున్న సంఘం చాలా ఉండాలి, రకరకాలుగా చెప్తారు. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ప్రియుని మీద ఆనుకునే సంఘాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలి అనేది ఒక 3 లేదా 4 విషయాలు చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ సాయంకాలం ప్రభు మీతో మాట్లాడను కాదు. అందరూ ఒకసారి చేతులెత్తి ఒక్క నిమిషం చెప్పండి. కుడి చేతి హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడను గాక. ధ్రువం చేయొద్దు. ప్రభు నాతో మాట్లాడను గాక చెప్పండి. ఆమేన్. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? ఈ రాత్రి ఈ సాయంత్రం ఒక 4 చాలా ప్రాముఖ్య విషయం ప్రశ్నించుకోండి. తన ప్రియుని మీద మరి ప్రియుని మీద ఆనుకున్న అన్ని మార్గాలు వచ్చినది ఎవరైనా సంఘం ప్రియుని మీద ఆనుకోవాలి. సంఘం ఇంకెవరి మీద కాదు, డబ్బు మీద కాదు, ధనం మీద కాదు, లేక కులం మీద కాదు, రకరకాల వేటి మీద ఆనుకోకూడదు. ఒకవేళ ఆనుకుంటే అది పరలోక పట్టణానికి లేకపోతే పరలోకానికి ప్రతి భిన్నంగా ఉన్న దేవుని సంచారలేము. అందుకనే మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. సంఘం ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి? 1 రాసుకో. 1 మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. యేసు ప్రభువు వారు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యం, విలువైన మాట. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలో అది ప్రభు అయిన దేవుడు మత్తయి సువార్త ద్వారా పరిశుద్ధాత్మను వాయించాడు. వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. స్తోత్రం చెప్పాలి. మన ప్రశ్న ఏమిటి? ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సంఘమా ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి అంటే బండ మీద వేయబడిన పునాది వలె మారాలి. సంఘం లేక మనము, సంఘం అనగా వ్యక్తుల యొక్క సముదాయమే, అనగా నీవు నేను మనందరం కూడితే ఒక సంఘమైంది. ఈ సంఘము ఎవరి మీద అనుకోవాలి? అనగా ప్రియుని మీద అనుకోవాలి. ప్రియుని మీద అనుకోవాలంటే సంఘము ఎలా ఉండాలి? సంఘమా 1 బండ మీద వేయబడిన పునాది వలె మారాలి. హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియుని మీద అనుకున్న సంఘం లేక వేరే వేరే వాటి మీద అనుకోకూడదు. ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి అంటే 1 నీ వ్యక్తిత్వమైన జీవితం, నీ పునాది బండ మీద వేసుకోవాలి. నా మాట వినబడుతున్నారు? స్తోత్రం చెప్పండి. ఎక్కడ వేసుకోవాలండి? బండ మీద వేయబడాలి. బండ మీద వేయబడిన వారు గాలి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, ప్రకృతి వాతావరణ మార్పు కలిగినప్పుడు, లేక ఏదైనా చిన్న చిన్న సంఘంలో అలజడి కలిగినప్పుడు త్రొట్టిల్లిపోరు, వెళ్ళిపోరు. లేకపోతే చూడండి, తుఫాను వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లు బండ మీద వేయబడలేక బండ మీద వేయబడలే పునాదులు నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోతాయి. ఈ సాయంకాల వేళలో ఈ మందిరంలో చేరి మీరు అందరూ కూడా ప్రభు పేరు చెప్తున్నాను. ప్రియుని మీద అనుకున్న సంఘము ఎలా ఉండాలి అంటే 1 బండ మీద నిలబడాలి. హల్లెలూయా చెప్ప. బండ మీద నిలబడితే
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, వాతావరణ పరిస్థితుల్లో సంఘంలో ఒక చిన్న చిన్న అలజడులు కలిగినప్పటికీ పారిపోయి లేక దూరం అయిపోయి వ్యతిరేకమైపోయే అనుభవాలుగా మారరు, ఉండలేరు. కారణం ఏంటంటే వాళ్ళ పునాది ఎక్కడే ఉందంటే బండ మీద ఉంది. బండ మీద ఉన్నవాడు కదలడు. బండ మీద లేనివాడు ఇండియాలో చాలా సంవత్సరం మందిరానికి వస్తుంది, ఒక్క పాట ఏమలేదని మందిరం మానేస్తున్నారు. ఏమేమలేదు నిలబడుతాడు, ఏమేమలేదు పాట. ఆవిడ ఇచ్చినటువంటి 5 రూపాయలు చదవలేదని మందిరం మానేసింది ఒక ఆవిడ ఇచ్చిన 5 రూపాయలు పలానా దీవెనమ్మ గారు 5 రూపాయలు ఇచ్చారు అని చదవలేదని మందిరం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభు పేరు చెప్తున్నాం మీకు, బండ మీద వేయబడిన వారు, పునాది మీద కట్టబడిన వారు, అనగా వాక్యం మీద నింపబడిన వారు, ఉపదేశంలో ఉన్నవారు, వాక్యానుసారంగా జీవిస్తున్న వారు, సంఘానికి కట్టుబడి ఉన్నవారు, యేసు కొరకు ఎదురు చూస్తున్నవాడు సంఘం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ కదలరు. ఒక త్రాడు అని బండ అని స్థిరులుగా ఉందరుగాక. బండ మీద నిలబడాలి. ఆ బండ ఎవరు అంటాడంటే పౌలు గారు, ఆ బండ క్రీస్తే. స్తోత్రం చెప్పండి. మొదటి పత్రిక 14 అంటాడు, మొదటి పత్రిక 14 అంటాడు పౌలు గారు. చదువుతున్న మాట, ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం తాగారు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి. ఆ బండ క్రీస్తే. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతారు అందరూ. హల్లెలూయా. క్రీస్తే ఆ బండ. అంతేకాదు ఇశ్రాయేలును నడిపించిన వాడు ఆ బండలో ఉండే త్రాగారు. ఆ బండలోనే నీళ్లు, మధురమైన నీళ్లు త్రాగబడ్డారు. స్తోత్రం చెప్పండి. సంఘం అనే బండ మీద ఉంటే నీ కుటుంబంలో అలజడులు కలిగిన తాకులు లేక నీళ్ళ వచ్చి నీ యొక్క ఇంటిని తాకినా కానీ నీ విశ్వాస జీవితాన్ని ఒకవేళ రకరకాల పాడు చేయాలని సాతాను వచ్చి ప్రయత్నించినా కానీ నువ్వు కదలవు. హల్లెలూయా చెప్పాలి. బండ మీద లేని వాళ్ళు వెళ్ళిపోతారు. పాయింట్ అది. హల్లెలూయా చెప్పండి. బండ మీద ఉండలేని వాళ్ళు క్రీస్తు మీద నిలబడిన వారు, క్రీస్తు మీద నిలబడతాన్ని రక్షించబడి బాప్తిస్మం తీర్మానం చేసుకుని క్రీస్తు కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను. బాప్తిస్మం పొందినప్పుడు, రక్షించబడినప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు మొట్టమొదటి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, నాకు యూఏ వచ్చాను, దుబాయ్ వచ్చానండి, నాకు ఎవరు లేరండి, దేవుడు సంఘం చూపించాడండి, వచ్చారండి బాబు, దేవుడిని ఆదరించిన సంఘం బాబు ఆత్మీయని ఇదని చెప్తారు. కొంచెం అలా ఎదిగినప్పటికీ, లేకపోతే కొంచెం ఉద్యోగాలు 2 సంవత్సరాలు వెళ్తున్నప్పుడు ఉద్యోగాలు మంచి స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పటికీ సంఘం మీద డైలాగ్ వేసుకుంటారు. విన్నారా? ప్రారంభమే వైభవ సంఘం అండి, దేవుడు నాకు ప్రాణం అర్పించని చెప్తారు కదా. ఈరోజు ప్రభు పెట్టి చెప్తున్నారు రాత్రి మధ్యాహ్నం, బండ మీద పీడి మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలంటే, ఒకటి బండ మీద నిలబడాలి. బండ మీద నిలబడి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఒకే నడిపింపు, ఒకే ఉపదేశం, ఒకే వాక్యం, ఒకే ఆలోచనలో నడిపించబడుతూ పరలోకానికి ప్రతిబింబముగా యేసు ఎదురు పొందముగాక. రెండవది దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుతాం. జాగ్రత్తగా వినాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులు నీవు నిలిచెదవు. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. రెండో చెప్పండి ఆమేన్. మొదటిది, ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి అంటే బండ మీద ఉండాలి. ఆ బండ ఎవరు? క్రీస్తే. బండ మీద నిలబడినప్పుడు ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని మాటలు విన్నా నువ్వు కదలలేవు,
చిన్న చిన్న మాటలకి పడిపోతారు, దూరం అయిపోతారు, సంఘానికి సేవకులు దూరం అయిపోతారు అని వీళ్ళందరూ ఏమంటే పునాది లేని వాళ్ళు మాట వీళ్ళు, పునాది లేని వాళ్ళు, క్రీస్తు మీద నిలబడలేని వాళ్ళు వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. బండ మీద నిలబడినప్పుడు కదలరు, విశ్వాసాన్ని కాపాడుకుంటారు. ఒకటి. రెండవది, ప్రియుని దాంట్లో సంఘం ఎలా ఉండాలి? రెండవది, అంతము వరకు నిలకడగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఎలా ఉండాలి? నగరగా చెప్పాలి. ఎలా ఉండాలి తల్లి? అంతము వరకు నిలకడ. దేవుడిని ఎక్కడ పెట్టాడు అక్కడే, ఎక్కడ ఉండమన్నాడు అక్కడే, నీకు ఇచ్చిన ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థానము దేవుడికి సంఘములో నీ ఉద్యోగంలో నిలబెట్టాడు, సంఘంలో ఏ స్థానంలో నేను నిలబెట్టాడు దేవుడు, ఆ స్థానంలోనే నిలకడగా ఉండాలా. ఇటు ఇటు కాదు. దానిని తన గ్రంథులు అంటాడు, అంతవరకు నిలకడగా ఉండవు, నీ కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలుస్తావు. ఈ రోజున విశ్వాసంలో ఏమి లేదంటే నిలకడలేదు, నిలకడలేని భక్తి, నిలకడలేని జీవితాలు, ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ఒక రోజు ఇక్కడ ఉంటారు, మరొక చోట ఉంటారు, రకరకాల 4 వారాలు తిరుగుతూనే ఉంటారు కొంతమంది. నేను ఎత్తుకున్న జీవితాల్లో చాలా మంది ఉద్యోగాలు నిలకడగా ఉండలేదు. ఏ కంపెనీలో ఏ ఉద్యోగం దేవునికి అప్పగించాడో పెట్టాడో దాంట్లో నమ్మకం ఉండాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. నీకు అప్పగ జీతం తక్కువైనా పర్వాలేదు, నమ్మకమే నీ నిలకడే నీ యజమానులు మెచ్చేవాడిగా చేస్తాడు. స్తప్పలు కొడుతూ స్తోత్రం. నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, 300 dirhamsకి దుబాయ్ వచ్చాడు. 300 dirhams. ఈ రోజున క్రీస్తు అన్న ప్రభువా, ఈ 300 రూపాయలు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, కృతజ్ఞతలు చెప్పి దశమభాగం తీసి 300 రూపాయలు. ఎంత దశమభాగం చెప్పాలి? దేవుడికి దశమభాగం యెహోవా సొమ్ము. ఒక దశమభాగం తీయకపోతే దొంగోళ్ళు మనం అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఇంకేది ఉండదు. చెప్తున్నాను ప్రభు పేరు. దశమభాగం యెహోవా యొక్క సొమ్ము. ఈ 300 రూపాయలు పక్కన పెట్టాడు. 30 రూపాయలు పక్కన పెట్టాడు ప్రభు. తర్వాత వాడుకున్నాడు, తన భార్యకి పంపించేవాడు, ఆ మెస్ బిల్ కట్టుకునేవాడు, ఫోన్ బిల్ కట్టుకునేవాడు. ఒక 20 సంవత్సరాల క్రితం మాటలు చెప్తున్నాను. ఈ రోజున 30,000 dirhamsకి అధికారిగా చేశాడు. చప్పట్ల కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఎంతో తెలుసునా? 30,000 రూపాయల dirhams. నమ్మకం ఉండిపోయి కంపెనీలో నమ్మకముగా ఉండిపోయాడని అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ కంపెనీ ఇతనికి అప్పగించి అన్ని ఆయన చేసి కంపెనీ మీదే నాయకత్వంగా పెట్టాడు దేవుడు. ఈరోజు నీ ఉద్యోగం నమ్మకం ఉండాలి, నీ వెలుగుతున్న సంఘంలో కూడా నమ్మకం ఉండాలి, నీ సేవకుడు నమ్మకంగా జీవించాలి. నువ్వు దేవునికి ఇచ్చే విషయాలు చాలా పాయింట్లు ఉంటాయి. దేవునికి ఇచ్చే విషయాలు నమ్మకం ఉండాలి. దేవుని సేవకు సపోర్ట్ చేసే విషయాలు నువ్వు నమ్మకమైనలాగా ఉండాలి. ఎవరెవరు నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారో నీవు గమనించాలి. నువ్వు సంఘములు ఒక నమ్మకమైన విశ్వాసులుగా నువ్వు మారితే నీ కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. చప్పట్ల కొడుతూ ఒక్కసారి హల్లెలూయా. అందుకని అంటారు, మనందరికీ తెలుసు, రూతు గ్రంథంలో నేను చోటు చెప్తాను. రూతు గ్రంథం, నయోమి పరిస్థితి తారుమారైపోయింది. రూతు కూడా తన భర్త చనిపోయాడు, నయోమి తన భర్త కూడా చనిపోయాడు, నయోమి తన 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కోడలు వచ్చారు. చనిపోయిన తన భర్త చనిపోయిన తర్వాత చిన్న కోడలు వెళ్ళిపోయింది. పెద్ద కోడలు వచ్చింది. అయ్యా అంటది, అత్త నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, మరణమే తప్ప నేను నన్ను వేరు చేయలేదు. నువ్వు ఎక్కడిగా వద్దు, నువ్వు ఎవరస్తులుగా ఉన్నావు కదా, ఎవరు విడిగా ఉన్నావు కదా, వెళ్ళిపో. మన మీద వివాహం చేసి సంతోషంతో సుఖ సంతోషంతో ఆనందంగా గడుపుతుంటే రూత్ అంటారు, లేదంట
నిన్ను విడిచింది ఎక్కడికి వెళ్ళిపో. సరే వెళ్ళిపోయింది. మోయాబు దేశంకి వచ్చేసారు, బెత్లెహేముకి వచ్చేసారు. మోయాబు విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చేసారు. అక్కడ బోయాజు పొలంలో పరగ ఏరుకుని అత్తగారిని పోషిస్తుంది అంటది. అక్కడ ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. చదువుతారా? రూతు గ్రంథం 2:23 వచ్చు. రూతు గ్రంథం 2:23, అలాగే 8వ వచనం కూడా చదువుతాను. 8. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరు కొనటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. హల్లెలూయా చెప్పాలి. చెప్పాలా? చేతులెత్తే. అంత బోయాజు, ఆ బోయాజుని వివాహం చేసుకుంది. ఆ బోయాజులో ఉండే వారు నేను యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది చరిత్ర. రూతు బోయాజు అంటాడు రూతుతో, అమ్మా నా కుమారి, వేరే పొలంలోకి వెళ్ళొద్దు. ఈ పొలంలో ఈ బోళ్ళు ఆస్తి, బోయాజు గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు కదా. మరి రూతు వేరే పొలంలోకి వెళ్ళొద్దు, నిలకడగా ఉండు. నిలకడగా వేరు ఎక్కడ? ఆమె నడక చూశాడు, పరిస్థితి చూశాడు. అందరిని అడిగాడు, ఎవరు ఆ అమ్మాయి? పని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ఆ అమ్మాయిని ఎవరు కూడా మాట్లాడటం వీల్లేదు. జాగ్రత్తగా చూడాలి ఆ అమ్మాయిని. మోయాబు దేశంలోని బెత్లెహేముకు తన అత్తగారితో న్యాయంగా వచ్చేసింది కదా అని చెప్తే బోయాజు అంటాడు, కుమారి, కుమారి. అంత గౌరవమైన పదం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. బోయాజు యేసు ప్రభువు సాదృశ్యమైంది. రూతు సంఘానికి సాదృశ్యంగా మార్చబడ్డారు. చప్పట్లతో గట్టిగా స్తోత్రం చెప్తారు. సంఘము వరుడైన యేసు క్రీస్తు దగ్గర నిలకడగా ఉండును గాక. రెండోది ఏంటి? ప్రియుల మీద సంఘం ఎలా ఉండాలి? రెండోది చెప్పండి తమ్ముడు. వెనక ఉన్న తమ్ముడు గారు చెప్పండి. ప్రియుల మీద సంఘం ఎలా ఉండాలి? వెనక తమ్ముడు బైబిల్ చదువుతాయి చదువు ఎలా ఉండాలి? రెండవది, ఒకటి ప్రియుల మీద కొన్ని సంఘము బండ మీద ఉండాలి. చెప్పు ఎలా ఉండాలి? బండ ఎవరు? రెండవది, ప్రియుల మీద కొన్ని సంఘం ఎలా ఉండాలి? అయ్యా చెప్పండి పెద్దగా, ఎలా ఉండాలండి? అంతం వరకు ఉండాలి. హెచ్చిస్తాడు. నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంతో సేవ చేస్తున్నాను, ఎంతో పాడుతున్నాను, అందరికంటే ముందు వస్తున్నాను, నన్ను ఎప్పుడు పట్టించుకోను పాస్టర్ గారు అని బాధపడదు. అసలు పాట వేయడానికి ఉండదు. ఎవరు పాడమంటారు? అందరినీ కేకేశాడు పాస్టర్ గారు, నన్ను కేకేయలేదు అని బాధపడతారు కొంతమంది. అందరికీ అవకాశాలు ఇస్తారు, ఎప్పుడు గుర్తించలేదు సంఘములను అని బాధపడుతున్నారా? ఈరోజు ప్రభు పేరు చెప్తున్నాడు, నీకు ఒక రోజు వస్తుంది, నేను గుర్తించే రోజు ఉంది. సేవకుడు గుర్తించలేకపోవచ్చు, నడిపిస్తున్న సేవకుడిని పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక రోజు ఉంది, ఆ దేవుడి సేవకుల్లో చెప్పి నిన్ను ముందుకు తీసుకుని వస్తాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకునే వారు చేస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక్కపడకూడదు, బాధపడకూడదు. నువ్వు నిలకడే, నీ విశ్వాస జీవితంలో సంఘంలో నిలకడగా ఉంటే నీ కాలాంతముకు రోజు ఉంది, నీ వంతులో నిలబడతా. ఆ సమయం వరకు ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఈ లోపల కంగారు అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి నాకు ఏమనుకుంటున్నారు, నాకు ఎవరు లేరు అనుకుంటున్నారా అని ఉంటే ఉన్నది పోగొట్టుకుంటారు అన్నమాట. బయట అర్థమైందా? నువ్వు బండ మీద నిలబడ్డానికి వచ్చావు. నిలబడిన మనం ఎలా ఉండాలంటే సంఘము నిలకడగా ఉండాలి. ఒకే చోట, ఒకే సంఘం, ఒకే ఉపదేశం, ఒకే సేవకుడు, ఒకే ఆరాధన. ఆమె చెప్పాలా? ఒక 14 మంది ఆ సేవకులు కాదు, 4 వారం 4 సంఘాలు కాదు. ఒక రోజు తల్లిగారిని అడిగారు, మొదటి వారం నా మందిరానికి వస్తారు, ప్రభు ఆరాధన తీసుకుంటారు, 2వ వారం మళ్ళీ కనపడదు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళామంటే ఆ పిల్లగారింటికి వెళ్ళినట్టది, అంటే అల్లుడి గారింటికి వెళ్ళినట్టది. అల్లుడి గారు అర్థమవుతుంది, మా అర్థమవుతుందండి, తెలంగాణ వారు అర్థమవుతుంది కదా. ఆ కూతురింటికి వెళ్ళినట్టది. సర్లే అమ్మ ఎలా బాగున్నాను అంటారు.
మళ్ళీ రెండో వారం ఎక్కడికంటే కొడుకు గారు కూతురింటికి వెళ్ళి అంటారు. ఇదే కొడుకు కూతురింటికి వెళ్ళింది అంటాడు. ముందేమో కూతురు దగ్గరికి వెళ్ళింది, రెండవది కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఏమంటే అలాగే అంటలేదు, నేను అడుగుతున్నా చెప్తుంది. వేరే చర్చికి వెళ్ళిపోతుందన్నమాట ఆవిడ, వేరే మందిరానికి వెళ్ళిపోతుంది. నా దగ్గర ఎందుకు అబద్ధం ఆడడం? అప్పుడు ఎప్పుడైతే వెళ్తుందో 4వ వారం ఆటో గుద్దేసిందండి, చర్చికి వెళ్తాను. ఆటో గుద్దేసింది పట్టదా, 4వ వారం ఆటో గుద్దేసి అంటే మంచం మీద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే కాలు పైకెత్తేసి అంటే కొట్టేసేది, పెద్ద కొట్టు. ఓ కాలు కింద ఉంది, ఓ కాలు పైకి లేపేది లాగా. ఏమైంది ఏంటంటే, పాస్టర్ గారు నన్ను క్షమించండి అయ్యారు, మీతో అబద్ధం ఆడుతున్నానండి అంటుంది ఆవిడ. నాదే తప్పు, నాదే పొరపాటు, నేను వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళలేదు, నా ఈ సొంతంగా వెళ్ళాను, అయ్యారితో అబద్ధం ఆడడానికి అనుకునే బాగా ఇరిగింది నాకు అనుకుంటున్నాడు. విన్నారా? నిలకడలేని జీవితం, ఏం సంపాదించుకుంటాం, ఏ ఉపదేశం, ఏ నడిపింపు, ఎలాంటి దీవెన. ఈరోజు ప్రభు పేరు చెప్తున్నాను, నేను నిలకడగా ఉంటే నీ వ్యక్తిత్వ జీవితాల్లో ఒక శుభకరమైన ఆశీర్వాదాలు, ఒక దైవిక నడిపింపు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు చేసే భక్తి నీ పిల్లలకు దీవెనగా మారును కాక. చెప్పాలి రావే, నీ నిలకడే నీ కుటుంబానికి, నీ సంఘానికి, అంతేకాదు నీ సేవకులకు ఒక గౌరవమైన. కొంతమంది కూడా చెప్తారు, రాత్రి మీటింగ్కి వెళ్ళాం, సోదరు ప్రభాకర్ గారు చెప్తున్నారు, అయ్యారు నమ్మకంగా వస్తారు మందిరాన్ని, చాలా సాక్షి. ఏం కావాలి, ఒక బంగారు ఉంగరం పెడితే చాలా కావాలా? ఒక నమ్మకం, ఒక విశ్వాసి, నీ దైవం. నీ మాట వినాలి, నీ సేవకుడు నిన్ను చూసి సాక్ష్యం ఇవ్వాలి, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నీ నిలకడ బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ వ్యక్తిత్వ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి సేవకుడు నీ కొరకే ఎంత సాక్ష్యం ఇస్తే అది పరలోకమందున దేవుడు ఎంత సాక్ష్యం ఇస్తాడు అంటాడు బైబిల్లో. దేని యందు మనం నిలకడగా ఉండాలి అంటే చూడండి, మొదటి కొరింథీ పత్రిక 16:13 కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 16:13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అదిగో మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? విశ్వాసమందు. అందరూ చెప్పాలి తమ్ముళ్ళు, ఎలా ఉండాలి? చెప్పాలి తమ్ముడు, అయ్యా పెద్దగా చెప్పండి, ఎలా ఉండాలి? విశ్వాసము. నారాయణ చెప్పండి, నారాయణ చెప్పండి. విశ్వాసమందు నిలకడగా ఉండవు. ఇది రెండో విషయం అయితే, మూడో విషయం చెప్తున్నాను, ముగుస్తున్న సమయం అయిపోతున్నట్టుంది. మూడవది అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయం 42 అపోస్తుల కార్యక్రమం 2:42 త్వరగా. అపోస్తుల కార్యక్రమం 2:42 మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. నా వైపు చూడండి. అపోస్తులు 3వది ప్రియుని మీద అనుకోని సంఘం ఎలా ఉండాలి అంటే, 1 బండ మీద నిలబడాలి, 2 ఏంటి అంతవరకు నిలకడగా ఉండాలి, 3వది అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి. 3వది చెప్పండి, చెప్పండి. అపోస్తుల బోధ యందు, చెప్పండి అందరూ, అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి. ఏ బోధ? అమ్మగారు చెప్పండి, ఏ బోధ? అపోస్తుల బోధ. అనగా ఏంటిది? అపోస్తుల బోధ అంటే ఏదో ఆకాశం ముడిపడిన వాళ్ళు కాదు. అపోస్తుల బోధ అంటే యేసు క్రీస్తు బోధ. అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధ. అపోస్తుల బోధ దేవుని చేత పంపబడిన యేసు ప్రభువారు ఏదైతే సంఘానికి చెప్పమన్నాడో అదే మాట అపోస్తుల బోధ. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు పంపాడు. ఆ 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయారు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించును వాటన్నిటిని గైకోండి అని చెప్పండి, ప్రజల్లో వెళ్ళండి, నా నామాన్ని ప్రకటన చేయని దేవుడు వారిని అభిషేకించి దీవించి
కొరకు పంపించాడు తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. 12 మంది 12 దేశాలకు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభు కొరకు రోషాక్తిని కలిగిన వారు మార్చబడ్డారు. మన ప్రాంతానికి, మన ఇండియాలో కేరళ అనే ప్రాంతానికి సెయింట్ థామస్ గారు వచ్చారు. స్తోత్రం చెప్పాలా. 12 మంది శిష్యులు ఒక్కడగా ఉన్నారు. అపోస్తుల బోధ అంటే అందుకే ఆది అపోస్తుల కాలంలో పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుల లోకానికి 5 రాస్తూ అపోస్తుల గ్రంథకర్త 2 రాస్తులు సంఘంలో చేర్చబడిన వారు 3000 మంది చేర్చబడిన వారు మీరు అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసం యందును, మూడవది రొట్టెలించుట యందును, ప్రార్థన చేయడం 4 ఎడతెగక ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఎందుకు అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి? విన్నారా? ఎందుకు అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి అంటే అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి కనుక. అది లోకంలో ఏ బోధలో అబద్ధ బోధలు ఉన్నాయి. సంఘానికి పాడు చేస్తారు. మా సంఘానికి వస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమంటే అక్కడ ఉంటే ఇలాగ ఉంటాం, అలా ఉంటాం, నేను ఎవరో గుర్తించను, రకరకాల అనౌన్స్మెంట్లు మాట, రకరకాల ఆలోచనిస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు, ఉపదేశాన్ని వినకుండా చేస్తారు, స్వలాభము కొరకు, నాయకత్వం కొరకు సంఘాలు విడగొట్టుకుని వచ్చారు. ఈరోజు ప్రభు పేడ చెప్తున్నాను, నీవు అపోస్తుల బోధ నిలిచి ఉండగా, అపోస్తుల బోధ క్రీస్తు బోధ, అపోస్తుల బోధ దేవుని చేత పంపబడిన వాడు. ఆమేన్ చెప్పండి. ఏ ఉపదేశం అప్పగింపబడదు దానికే మనం లోబడాలి. దుబారాక ఈ ప్రాంతంలో ఏ సంఘంలో అడుగు పెట్టామో ఆ సంఘంలోనే నిలకడగా ఉండే కృపనిచ్చునుగాక. అపోస్తుల బోధ ఎందుకంటే అబద్ధ బోధ లోకం విస్తరిస్తున్నాయి కనుక అపోస్తుల బోధ క్రీస్తు బోధలో నిలిచి ఉంటారు. అబద్ధ బోధ ఏంటో చెప్పరా? మొదటి 3 యోహాను పత్రిక మొదటి అధ్యాయం 10 వచనం, 3 యోహాను పత్రిక మొదటి అధ్యాయం 10 వచనం, అలాగే 2 యోహాను పత్రిక 1:10 వచనం మొదలు చదవండి. 3 యోహాను 1:10 చదవండి గారు. వాడు మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు బదులుచు, చూడు వాడు మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు బదులుచు, అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనగా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. సంఘములో వెలివేస్తున్నాడు అబద్ధ బోధకుడు అపవాది. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుడి. చేతులకి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. మొదటి అధ్యాయం 10 వచనం రాయబడుతుంది. ఏమంటాడు చదువు. చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. 2వ పత్రిక 52వ పత్రిక మొదటి అధ్యాయం 10 వచనం, 52వ పత్రిక మొదటి అధ్యాయం 10 వచనం, ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చి వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. ఆ శుభమని వారితో చెప్పువాడు వారి దుష్ట క్రియలు పారివారగుదురు. అది మీరు చెప్పాలి. అలాగే మొదటి 52వ అధ్యాయం 22-25 వచనం కూడా చూస్తే 2వ అధ్యాయం 22-23 చూస్తారు. 5 నిమిషాలు చూస్తారు. అసలు యేసు క్రీస్తుగా చెప్పువాడు ఎవడో అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకుని వీడే క్రీస్తు విరోధి. చాలండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు పేట చెప్తున్నాను. ఎందుకు యేసు అపోస్తుల బోధ నిలిచి ఉండాలంటున్నారంటే అబద్ధ బోధ విస్తరిస్తున్న లోకంలో కనుక నీతి సత్యాన్ని కలిగి వెంబడించును గాక. 4వది చెప్పి ముగిస్తున్నాను. 4వది ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు వారిగా మారాలి. ఆమె చెప్పాలి. అందరి వైపు చూడండి. ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి? 4వది ఎలా ఉండాలంటే ప్రభు వచ్చు వరకు ఆయన పునరుత్థానం గురించి ప్రకటించాలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెనకాల కూర్చొని ఆలోచన చేస్తాను. వీళ్ళెంతమంది వస్తున్నారు కదా, ఒకరికి తిరిగి సువార్త చెప్పాలి.
ప్రభు బలలో పాల్గొంటున్న ఎంతమంది ఉన్నారు చేయండి. ప్రభు శరీరం రక్తం తిట్టిన వాళ్ళు ఎంతమంది? మీరందరూ వచ్చే వారం ఒకటి తీసుకురావాలి. ప్రభు శరీరం తినేస్తున్నాం, ప్రభు శరీరం త్రాగేస్తున్నాం కాదు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును పునరుద్ధానం గురించి ప్రకటించాలి. క్యాంపులు, గోల్డ్ క్యాంపులు ఉన్నాయి. ఎత్తకాలి, పట్టుకోవాలి, ప్రయత్నం చేయాలి. మందిరం ఉంది, వాక్యం ఉంది, సేవకులు ఉన్నాడు, ఉపదేశం ఉంది. రండి, ప్రేమించే సేవకులు ఉన్నారు, రండి అని